హాయ్ అండి. గులాబీ పువ్వులు తిన్నారా ఎప్పుడైనా? తీయ తీయగా, క్రిస్పీ క్రిస్పీగా, క్రంచీ క్రంచీగా చాలా బాగుంటాయండి తినడానికి. గులాబీ పువ్వులు క్రిస్పీ క్రిస్పీగా ఉండటమేంటని ఆశ్చర్యపోతున్నారా? ఇవి చెట్టుకు పూచిన పువ్వులు కాదండి, నూనెలో పూచే పువ్వులు. నూనెలో పూచే పువ్వులేంటా అని ఆశ్చర్యపోకండి. ఇదిగోండి, ఈ పువ్వు షేప్లో ఉన్న ఈ ఇనప కడ్డీని పిండిలో ముంచి నూనెలో పెడితే అది పువ్వులా విచ్చుకుంటుందండి. విచ్చుకొని ఆ గుత్తిలోంచి బయటకు వస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో ఈ ఫ్లవర్స్. చూడడానికి కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇవి. ఈవినింగ్ స్నాక్ ఐటెంలో బాగా ఉంటాయండి తినడానికి. మనకి 4-5 ఆ టైంలో ఏదన్నా తినాలనిపిస్తుంది ఈవినింగ్. అలాంటప్పుడు ఇలాంటివి ఏమైనా చేసుకొని తిని లైట్గా టీ కాఫీ పెట్టుకొని తాగామనుకోండి చాలా బాగుంటుంది. పొట్ట ఫుల్గా అనిపిస్తుంది. కొంతసేపటి వరకు ఆకలి వేయదు. మనం బయట ఏమన్నా తెచ్చుకొని తింటాం కానివ్వండి, వేరే ఏ నూనెలు వాడతారో అని అదొక భయం ఉంటుంది. పావు కిలో పిండి కలుపుకుంటే బోలెడు అయిపోతాయండి ఇవి. వీటిని కొన్ని ఏరియాల్లో చల్లగుత్తులని కూడా అంటారు. పేరు ఏదైతే ఏంటండి.